చేయగలదు. మోయడానికి బరువై పిండంగా ఉన్న ప్రాణాన్ని చంపుకుంటుంది. పసిగుడ్డుని పుట్టగానే చెత్తకుండీలో పారేస్తుంది. నా కన్నబిడ్డ కాదని మరో అమ్మ బిడ్డని కష్టపెడుతుంది. అమ్మ అనే పదం కాదు, అమ్మతనం గొప్పది. నాకు తెలియకుండా నాలో ఎంత మార్పు, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆకలి అన్నది మర్చిపోయాను. ఆలోచనలతో కాలం గడుపుతున్నాను. అనుక్షణం నీ ఆలోచనలతో ప్రతి క్షణం పరవశిస్తున్నాను. నేను గొప్ప ప్రేమికుడిని అన్న గర్వం, దానికి ఒక్కటే కారణం, నువ్వు తప్ప వేరెవరు నా ఆలోచనలలో లేకపోవడం. ఎందుకలా? తప్పులన్నీ ఎదుటి మనిషిలో వెతుకుతున్నావు. నీలో ఏ తప్పు లేదా? అసలు నువ్వు ఎప్పుడూ తప్పు చేయలేదా? నచ్చని మనిషిలో మచ్చలు కనిపిస్తాయి. అదే మనిషి నచ్చిన వాళ్ళైతే ఏ తప్పు కనిపించదు. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ రూపం. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. ఎన్ని సమస్యలు ఎదురైనా నీలో ధైర్యాన్ని వదులుకోకు. నీ ధైర్యాన్ని చూసి ఎంతటి సమస్య అయినా పారిపోతుంది. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజాలు తెలుసుకునే లోపల నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతాం. జీవిత సత్యాలు తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ తేలికగానే కనిపిస్తుంది. అనుభవానికి మించిన గుణపాఠం ఎక్కడ ఉంది? ఇప్పుడే నేర్చుకున్న జీవితాన్ని ఎలా జీవించాలో, ఆనందం, విదారం, ఈ 2 రంగుల తారతమ్యం ఒక్క క్షణమేనని తెలుసుకున్న మనసు దుఃఖ వాతావరణంలో కూడా నవ్వులు చిందిస్తుంది. చింతల్ని మరిచి హృదయం ఆనందంగా తేలిపోతుంది. ఎలాంటి కన్నీళ్లు లేకుండా జీవితం సాగిపోతుంది. గోళ్ళు పెరిగినప్పుడు కత్తిరించవలసింది వేళ్లను కాదు, అలాగే మనస్పర్ధలు తలెత్తినప్పుడు కత్తిరించవలసింది అహంభావాలను, అనుబంధాలను కాదు.